ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను బయటకు తీసేందుకు కొత్త ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇసుక డ్రిడ్జింగ్ కోసం వినియోగించే 2 భారీ పడవలను తీసుకువచ్చి ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు. ఆ పడవల్లో ఇసుక నీరు నింపి చిక్కుకున్న పడవలను బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం నుంచి నూతన ప్రయత్నాలు చేయనున్నారు. బోట్లను ఒడ్డుకు తీసేందుకు 6 రోజులుగా అధికారులు, ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఒక్కో పడవ 40 టన్నులకు పైగా బరువు ఉండటం, ఒకదానితో మరొకటి లంకిపడి ఇసుకలు చిక్కుకుపోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. దీంతో సరికొత్త ఆలోచనలను ఇవాళ అమలు చేసేందుకు బెకెం ఇన్ఫ్రాసా ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. ముందు ఒకదాని మీద ఒకటి ఎక్కున్నాయి. వాటిని అబ్బుల్ గారి టీంతోనూ వాటితో సహాయంతో కొంత దూరం డైవర్ సహాయంతో దాన్ని విడగొట్టాం. 3 పడవల నుంచి ఒక పడవ దాని మీద నుంచి జారి ముందుకు వచ్చి ఇది ఆల్రెడీ కట్ చేయటం వల్ల ఆల్రెడీ దానికి ఇంతకుముందు దెబ్బ తగిలి నీళ్లు పోవటం వల్ల ఆ బోటు లాగుతుంటే మునిగిపోయి కింద ఇసుకలో కూరుకుపోయింది. అక్కడి నుంచి మనం ఇంతకుముందు ఉన్న మోడల్ రూమ్ దగ్గర దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్లో ఒక పొక్లైన్ పెట్టి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాము వైర్ రోప్తో. ఆ దూరం ఉండటం వలన అది ఆ బరువుని అంత దూరం నుండి లాగటం వలన ఎక్కువ శక్తి సరిపోవట్లేదు దానికి. అందువలన మూమెంట్ అయితే అక్కడి నుంచి ఇంతకుముందు ఉన్న పరిస్థితి నుంచి ఒక 20 మీటర్ల కదిలి ముందుకు వచ్చింది. కానీ భూమిలో నీళ్లలో మునిగింది. అది ఇంకా దానివల్ల ఆ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు. అది అట్లాగే ఉంచి ఇప్పుడు ఈ ప్రయత్నంతో అది అక్కడి నుంచి దాని సహాయంతో వీటి సహాయంతో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 బోట్లు ఒకదానికొకటి ఆ బోటుకి మధ్యలో దానికి అటు ఇటుగా వీటిని పంపించి 3 బోట్లలో కింద నుంచి దాన్ని కొద్దిగా లేపి ఈ బోట్లలో కొంత వాటర్ నింపితే ఇవి కిందకు దిగుతాయి. అవి డీవాటర్ చేసి వాటిని చైన్ పుల్లీ బ్లాక్స్తో పైకి లేపడానికి ప్రయత్నించి అది కొద్దిగా పైకి లేస్తే ఈ 2 బోట్ల సహాయంతో ఆ బోట్ని ముందు ఇంకా వేరే బోట్లు ఆ పొక్లైన్ ఆ రోప్ సహాయంతో ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచనలు అందరి సమీకరించుకుని ఆ ఆలోచనలతో చేస్తున్నాం.